నేను వారిని ఒక ముఖ్యమైన స్నేహితుడిగా భావించడంతో ఇదైంది. ఎవరికి ఒకరు చేశారనో ఇంకొకరిని నేను ఇప్పటి వరకు కూడా కామెంట్ కూడా ఎక్కడ కూడా మాట్లాడలేదు. వారు చేశారో వారికి గుడి కడుతున్నాం, ముందు చేస్తుంటే వాళ్ళకి కూడా గుడి కట్టి ఉంది. నేను ముందు ముఖ్యమంత్రులు, ఆంధ్రప్రదేశ్ పాలించిన ముఖ్యమంత్రులు కూడా కట్టుంటే వాళ్ళ గుడి కూడా కట్టి ఉందను, ఇతను ఇంకా ఇంకోటి చేస్తుంటే ఇతను కూడా ఇంకో గుడి ఉందను. ఇతను గుడి ఉండడానికి కారణం ఇది. అనుకున్నగా చేసే టైప్ నాది. దానికి అన్నీ కూడా ఓట్లతోటి బ్యారేజు ఈ విధంగా చేసుకునే టైప్ నాది కాదు. విజయమ్మ గారిని కూడా స్వయంగా వెళ్ళి పిలుస్తున్నాను. విజయమ్మ గారు కూడా ఈరోజు కూడా నాకు 11:15కి ఫోన్లో మాట్లాడి ఉన్నారు. ఆవిడ కూడా ఇక్కడికి వస్తానని చెప్పి చెప్పున్నారు. అలాగే వారిది కూడా వారి అబ్బాయి పుట్టినరోజు కూడా అదే ఎల్లుండి పుట్టినరోజు. నాకు ఇంకొకటి, నాకు 36 సంవత్సరాలు రాజకీయంగా కంప్లీట్ అవుతున్న రోజు. నేను 1989 డిసెంబర్ 21వ తారీఖున నేను రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాను. ఆ రోజు నా కొడుకు పుట్టాడు. నా కొడుకు పుట్టినరోజు, ఇటు జగన్ పుట్టినరోజు, నాకు 36 సంవత్సరాలు కంప్లీట్ అయిన రోజు నాది. ఈ కార్యక్రమం పెట్టుకోవడానికి ఆ కొడుకు లేకపోతే ఈ కొడుకు పుట్టినరోజు గురించి కాదు నేను పెట్టుకుంటా. నాకు 36 సంవత్సరాలు పూర్తయిన రోజు, రాజకీయాల్లో ప్రజా జీవితంలోకి రావాలని తీసుకున్న నిర్ణయం రోజు, 36 సంవత్సరాలు పూర్తయిన రోజుని కార్యక్రమం చెయ్యాలి, ఒక మిత్రుడి కార్యక్రమం చెయ్యాలి అనుకుని పెట్టిన కార్యక్రమం. పుట్టినరోజులకి దానికి కూడా ఈ కార్యక్రమం కాదు. అందుకని నేను పిలిచేది చాలా లిమిటెడ్ మెంబర్స్నే. ప్రజలు మాత్రం వాళ్ళకి యానం ప్రజలు, పక్కనే చుట్టుపక్కల ఉండే ప్రజలు, వారందరికీ కూడా మీ ద్వారా కూడా పిలుస్తున్నాను. ఒక పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని సండే 2 గంటల నుంచి మ్యాక్సిమం 4:30 or 5 ఆ టైం వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. వచ్చేవాళ్ళు అందరూ కూడా మళ్ళీ 8:30 ఫ్లైట్ కంటే ఇక్కడ 5:30 కల్లా బయలుదేరతారు. కాబట్టి మీ ద్వారాగా వారందరికీ కూడా ఆహ్వానం మేము ఇవ్వలేకపోవచ్చు. ఇదే ఆహ్వానంగా భావించి కార్యక్రమంలో పాలు పంచుకోమని చెప్పేసి కోరుతూ ఉన్నాను.